ఎంతసేపు ఏ సేవకుని బోధైనా తన మీద ఆధారపడేటట్లుగా చేసుకునే సేవకుడు కాదు. తన మీద ఆధారపడేటట్లుగా విశ్వాసులను తయారు చేసే బోధ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇమ్మానుయేల్ సన్నిధిలో ఈ 25 సంవత్సరాల బోధ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నిన్ను దేవునితో ఐక్యపరిచి నీకు చేప అవసరమైనప్పుడల్లా రవికుమార్ ప్రార్థన చేసి నీకు చేపనివ్వడం కాదు, మళ్ళీ చేప అవసరమైతే మళ్ళీ రవికుమార్ ప్రార్థన చేసి నీకు చేపనివ్వడం కాదు. జీవితాంతం నేను ఇస్తూనే ఉంటాను, జీవితాంతం నువ్వు అడుక్కునేవాడిగానే ఉంటావు. నేను అంటున్నాను ప్రియులారా, నేను ప్రార్థిస్తూ ఉన్నాను, దేవుని బిడ్డలారా నేను బోధిస్తూ ఉన్నాను, నిన్నే చేపలు పట్టేవాడినిగా నేను చేస్తాను. శుక్రవారం మనం ఎందుకు కలవాలో తెలుసా? రాగానే అన్న ఎలా ఉన్నా, బాగున్నావా, ఏమా ఏంటి, ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, ఏంటి, ఏం కావాలన్నావు అనుకోండి, నాకేమొద్దన్నయ్య, నేను చూద్దామని వచ్చానంతే. మరి నీకు అక్కరలు అవి నువ్వు చెప్పావు కదా అన్నయ్య, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నాకు నేర్పించావు, నేను ప్రార్థన చేసుకుంటాను, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇంకేం కావాలి? ఆ ఎదుర్కొనే మనోధైర్యాన్ని, ఆత్మబలాన్ని నిన్ను సంరక్షించగలిగేది దేవుని యొక్క వాక్యము మాత్రమే.